డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఇక నుండి అన్నం తినండి, మధుమేహం నుండి ఉపశమనం పొందండి. డాక్టర్ ఐస్ వారి షుగర్ ఫ్రీ బియ్యం. నమస్తే సార్, కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే. సార్, తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లకి సంబంధించి ఇద్దరు పేర్లను ప్రకటించడం, తర్వాత అనూహ్యంగా ఇద్దరు పేర్లు అంటే వల్మూరి వెంకట్ అలాగే అద్దంకి దయాకర్ గారి పేర్లు మొదట ప్రకటించారు. తర్వాత అనూహ్యంగా రాత్రికి రాత్రే పరిణామాలు మారి మహేష్ కుమార్ గారి పేరు తెర మీదకి రావడానికి కారణాలు ఏంటి సార్? అసలు ఒక్క విషయం నేను చెప్పగలను. అంటే వల్మూరి వెంకట్ అండ్ అద్దంకి దయాకర్ అన్న విషయాన్ని ఆల్మోస్ట్ అందరూ ఈవెన్ ఏఐసిసి కూడా ఢిల్లీ నుంచి కన్ఫర్మ్ చేసింది. మళ్ళీ నల్గొండ రాజకీయాలకి నల్గొండ ముద్దుబిడ్డ మా అద్దంకి దయాకర్ నా ఆప్త మిత్రుడు బలైపడని నేను ఖచ్చితంగా చెప్పగలను. నీకు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తును లేస్తున్న తరుణంలో గళం వినిపించి దాన్ని పరిరక్షించిన ముగ్గురు మహనీయుల కింద నేను చెప్తాను. ఒకడు మా అద్దంకి దయాకర్, మా దాసోజు శ్రవణన్న, మూడోది మా రఘునందన్. వీళ్ళు ముగ్గురు యొక్క గళానికే ఇవాళ తెలంగాణ ఖచ్చితంగా వచ్చిందని నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఈ మిగిలిన వాళ్ళందరూ ఎవరు మాట్లాడలేకపోయారు డిబేట్లలో. తెలంగాణ ఎందుకు వద్దు అన్నది ఆంధ్రప్రదేశ్ సమైక్య ఉద్యమం నేతలు కానీ ఎవరైనా సరే కన్విన్స్ చేయలేకపోయారు. అలాంటి వ్యక్తులకి నిజంగా చెప్పాలంటే చెప్పుడు మాటలు, సూటిపోటు మాటలు నమ్ముకుని దయాకర్కి, శ్రవణ్కి, రఘునందన్కి ముగ్గురికి అన్యాయం జరిగిందని చెప్పాలి. గుడ్లో మెల్ల ఏంటంటే రఘునందన్ మొన్న ఉప ఎలక్షన్స్లో ఆయన ఎమ్మెల్యే అయ్యాడు కుల ప్రాతిపదిక మీద. అది కూడా ముక్కుతూ ములుగుతూ వాళ్ళ సామాజిక వర్గం ఒకసారి నడుము బిగించింది కాబట్టి ఆయన ఇవ్వగలిగాడు. అంతేకాని ప్రత్యక్షంగా పోరాట పటిమకి ఆయనకి సమాజం ఇచ్చిన గౌరవం అయితే మాత్రం నేను చెప్పను. వీళ్ళు ముగ్గురికి ముఖ్యంగా ఇంకొక గొప్ప వ్యక్తి గురించి నేను ఒకసారి చెప్పుకోవాలి. కొప్పుల రాజు గారు. ఆయన కంటిన్యూస్గా పోరాడి 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 అద్దంకి దగ్గరికి తొంగతొర్తి నుంచి 2 పాలు టికెట్లు ఇవ్వడానికి కర్త కర్మక్రియ. ప్రతిసారి సైంధవ రాజకీయాలు చేస్తున్నా ఈ దామోదర్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెటర్లు ఏందో నాకు అర్థం కాదు. వాళ్ళ వీటో పవర్స్ ఏంటో, వాళ్ళ పవర్లతో వీడిని సప్రెస్ చేయడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఓవరాల్గా ఏదో వ్యక్తిగతంగా ఆయన నేను కారులో తిరిగేసి బండి మీద తిరిగాం కాదు. నాకు తెలంగాణ ఉద్యమంలో ఎవరి వలన సాధికారత సంతరించుకుందాం దాంట్లో ఇవాళ కేసీఆర్ గారు లాంటి వ్యక్తితో పని కానప్పుడు జానారెడ్డి గారు లాంటి వ్యక్తి నడుము బిగించి కోదండరామరెడ్డి గారిని ప్రతిష్ఠించగలిగాడు. కోదండరామరెడ్డి గారితో ఫ్రంట్ ఎండింగ్ ఎలా జరిగిందో అందరికీ తెలుసు. ఉద్యమం నేపథ్యం పందా దానికి ఒక దశ మారిపోయింది. సో ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క త్యాగాలకి సమాజం ఎప్పుడు ఎందుకు కనికరించదో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళటి వల్ల ఎప్పుడు చూసింది స్వర్గమైన. నిన్న దాసోజు శ్రవణ్ గారికి ఆల్మోస్ట్ ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయింది అనగానే సైంధవుల గవర్నర్ అమ్మ అడ్డుపడింది. ఇవాళ మొత్తం శంకర్లో పోసారు, తెల్లారిసరిగా పంతులు తీర్థం ఇస్తాడన్న టైంకి ఏం రాత్రి లాబింగ్ జరిగిందో నాకు అర్థం కాదు. నాకు ఒక సామెత జ్ఞాపకం వస్తుందమ్మా. తన్ను నమ్ముకున్న వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి సాయం చేయడా అన్న దగ్గర నాకు ఆ కప్పరాముడు కథ జ్ఞాపకం వస్తుంది. ఆయన ఒక ఇంటర్వ్యూలో కూర్చుని దయాకర్ని పరిరక్షించే విధానానికి తెరలేపితే ఇది ఎక్కడ నాకు అర్థం కాని విషయం. దావోస్ వెళ్ళలేదు, దేనికి వెళ్ళాడు బాబు అంటే దయాకర్కి ఎమ్మెల్సీని తెప్పించడానికి దావోస్ వెళ్ళాడా అన్న ఆన్సర్ వస్తుంది నాకైతే. ప్రతిసారి వీళ్ళ రాజకీయాలకి బలైపోవడమేనా? ఒక సెటప్ మీడియాలో ఒక వ్యక్తి చేస్తున్న దాష్టికానికి కూడా బలైపోవాలి అతను. అండ్ మోరోవర్ ఇవాళ అతనికి ఏం తక్కువని ఉదాహరణకి ఈ మహేష్ గౌర్ గారికి ఇచ్చారు. ఆయన డి శ్రీనివాస్ గారి కన్నా సీనియర్ మోస్ట్, ఈ డిజర్వ్స్ రాచమర్యాదలు తేవండి, ఆయనకి ఎవరు కాదన్నారు. వల్మూరి వెంకట్ గారికి ఇచ్చారు, ఎన్ఐసి ఆయన గతంలో పోరాడి ఓడిన యోధుడు, ఆయనకు కూడా డిజర్వ్ ఇట్, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ అద్దంకి దయాకర్కి అండ్ వల్మూరి వెంకట్ గారికి అన్నప్పుడు ఈయన 2 త్యాగాలు కనబడలేదా? తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఒక స్కాలర్ అయిన ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి చదువుకున్న వ్యక్తి ఇవాళ ఆయన పోరాట పంథ, పోరాట పటిమ, ఎవరో రసమయ్య బాలకృష్ణ ఇలాంటి వాళ్ళందరికీ కూడా పదవులు వచ్చేసాయి కదా. నిజంగా పదవుల కోసమే పనిచేస్తున్న వ్యక్తి అయితే మనం అందరూ వేరే విధంగా చర్చించుకోవచ్చు. ఏదో త్యాగం చేయడానికే పుట్టినట్టున్నాడు అతను. ఆయనే కదా ఈవెన్ మా శ్రవణన్న కూడా. నిన్న ఆ పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళి మన మా స్వామిగౌడు గారి ఇంటికి వెళ్ళి మంత్రాలు నడిపి బాబు వస్తావా అన్నారు. ఏమో శ్రవణన్న అంత తీసిమార్కనా? ఆయనకు ఒక్కసారి కూడా మాట్లాడడానికి వీళ్ళకి ఇది కుదరట్లేదా? ఒక నేషనల్ ఛానల్ డిబేట్లో తెల్లారితే రాష్ట్రం వచ్చింది అన్న దగ్గర ఆ నేషనల్ డిబేట్లో బయటకు వచ్చి కాంగ్రెస్ ఇచ్చిన దానికి చిత్తశుద్ధి చాటుకుని శ్రవణ్ జ్ఞాపకం రావట్లేదంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అండ్ మోరోవర్ ఇవాళ దయాకర్కి ఏ ప్రాతిపదిక మీద అమ్మా దీనికే నా మహానుభావుడు అంత పరితపించాడు సమాజ నిర్మాణంలో.
ఆయన త్యాగాలు కనబట్టలేదా? పార్టీని భుజాల మీద వేసుకొని నా బొందో అని ఎవడో వచ్చి మాట్లాడుతున్నాడు మీడియాలో. చిన్నాలే, చితకాలే, పెద్దలే, చిన్నలేదు, ఎవరితోనైనా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం కన్వెన్షన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి అతను. మొన్న అంటే ఎలక్షన్స్ ఎక్కడ ఈ ఎమ్మెల్సీ త్రూగా వచ్చి మినిస్ట్రీ ఇచ్చేస్తారనే బాధ. అంటే మినిస్ట్రీకి కూడా అడ్డుపడిపోతారా? ఖమ్మం ఇస్తే వరంగల్ పంపిస్తారా? అక్కడ 3 ఉన్నారు ఆయన సామాజిక వర్గం వాళ్ళు. మళ్ళీ బలేసేయడానికేనా? మళ్ళీ అక్కడ బలేయడానికే తీసుకెళ్తున్నారు అక్కడికి ఆయన్ని. ఏం పాపం చేశాడు ఆయన? తెలంగాణ కోసం పోరాడడం ఆయన చేసిన తప్ప ఇదేనా మీరు చెప్పిన పెద్ద మాటలు చెప్పారు కదా ఎలక్షన్స్ ముందు? పెద్ద పెద్ద పేటలేస్తూ నిజంగా పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులకని. మా దయాకర్ కన్నా, శ్రవణ్ కన్నా, రఘునందన్ కన్నా, తీసిమార్ కన్నా ఎవరున్నారు? తెలుసా దయాకర్ గారి గురించి? ఎవరికి తెలుసు నాకు తెలియదు. ఉద్యమంలో నేను ఇండైరెక్ట్గా ఉన్న వ్యక్తిని నేను చెప్తున్నాను. రాజ్భవన్ ప్రెసిడెంట్ గారు వస్తే పరిగెడికి పోయాడమ్మా ప్రెసిడెంట్ భవనం ముట్టడికని. ఎవరో నీలాంటి మంచి మిత్రులు ఆయనకి చెప్పారు, బాబు షూటెడ్ సైట్ ఆర్డర్లు ఉంటాయి ఆగంటే ప్రాణానికి కూడా తెగించి పరిగెట్టిన వ్యక్తి అతను. అంటే ఆయనకి ఇంక మనసా వాచా కర్మ తెలంగాణ రావాలి, అదే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి అతను. ఇవాళ ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు, చిరుమంద ఆశంతో పనిచేస్తున్నాడు ఆ కాంగ్రెస్లో టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా. ప్రతిసారి పాలిటిక్స్కే బలైపోతున్నాడు. నల్గొండ యోధులు ఇదేనా? సముచిత స్థానం ఉండదా రాజ్యసభకి? ఇప్పుడున్న వెసులుబాట్లవే కదా రాజ్యసభ ఇవ్వాలి, లేకపోతే వరంగల్ పంపించాలి, అంతేకాని నల్గొండలో మాత్రం ఉండకూడదు. నల్గొండలో మేమే ఉండాలి. ఎన్నాళ్ళు మీ రాజకీయాలు? ఎన్నాళ్ళు మీ శాశ్వతంగా? మీరు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినా మీకే ఆందోళనలు ఎక్కించాలి. కానీ పార్టీకి అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్న వ్యక్తికి కనీసం పరిగణలోకి కూడా తీసుకోరా? అంటే వివక్షకి అన్యాయానికి గురవడానికి కొంతమంది పెట్టి పుట్టారన్నమాట. వాళ్ళే కేవలం వివక్షకు గురి చేయడానికి పుట్టినట్టుకున్నారు. వాళ్ళు చేసిన తప్పల్ల తెలంగాణ ఉద్యమంలోనూ తెలంగాణలో ఇప్పుడున్న రాష్ట్రం ఇచ్చిన పార్టీకి అంకిత భావంతో పనిచేయడం, అదే తప్పాలి అద్దంకి దేకరది. కన్న తల్లిలాంటి పార్టీకి సేవ చేస్తున్న వ్యక్తికి ఇస్తున్న గౌరవం అదేనా? ఓ భావావేశంలో ఒక వ్యక్తి యొక్క ప్రజెన్స్లో కాంగ్రెస్ పార్టీ అనే వ్యక్తి నుంచి గెలిచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఆక్రందంలో ఒక పదం పొర్లితే అంత శిక్ష వేసేస్తారా? అంత శిక్ష వేసేస్తారా? ఖచ్చితంగా గెలిపించుకున్నారు కదా తొంగతుర్తిలో. ఆయన్ని నేను తక్కువ చేయట్లే, గెలిచిన వ్యక్తికి కూడా ఆయనకు కూడా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను. కానీ 2 సార్లు ఓడిపోయిన వ్యక్తికి వాళ్ళ సువర్ణ అవకాశంలో నల్గొండలో క్లీన్ స్వీప్ చేసిన దగ్గర ఇవాళ గెలిచుంటే అంటే వేరే సామాజిక వర్గం ఇక్కడ మా అందరికన్నా అతీతంగా ఫస్ట్ ప్రయారిటైజేషన్లో జిల్లా ప్రాతిపదిక మీద ఫస్ట్ ప్రయారిటైజేషన్లో మినిస్టర్ వస్తుందన్న కేవలం మినిస్ట్రీని నిలువరించేసి ఆయన రాజకీయ భవిష్యత్తుని ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నారా? ఏంటి చేతనైతే పీసీసీ ఇవ్వండి, ఇప్పుడు తెలంగాణ అధ్యక్షుడు ఇవ్వండి. ఎందుకంటే గతంలో శైలజనాథ్ గారిని తీసి జేడీ శీలం గారు లాంటి గొప్ప వ్యక్తికి ఇస్తారంటే సేమ్ సామాజిక వర్గం 2సారి ఇస్తారని రుద్రరాజు గారిని క్యాంబల్ చేసి మళ్ళీ పారాచూట్ బ్యాచ్ షర్మిలమ్మని తీసుకొస్తే మీకు సంతోషంగా ఉంది కదా, కళ్ళు సమ్మగా ఉన్నాయి కదా. దీనికన్నా మహానుభావుడు పరితపించింది ఇవ్వండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏం తక్కువ చేస్తాడు? పార్టీకే కదా సేవ చేస్తాడు. మిమ్మల్ని అందరం లెక్కించడానికి ఉపయోగపడతాడు కదా ఆయన. ఏకదాటి మీద తేడానికి నా బంధువును బుర్ర కొట్టుకుని పనిచేస్తాడు ఆయన. ఇంకెప్పుడు ఇస్తారు అలాంటి వ్యక్తికి సముచిస్తాను అంటే? ఎక్కడ మినిస్టర్ అయిపోతాడని బాధ. మినిస్టర్ ఎక్కడైపోతాడని మీ అదృష్టానికి పీసీసీ అధ్యక్షులు వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరికి మినిస్టర్ ఇవ్వలేదురా బాబు. అదృష్టం మా రేవంత్ రెడ్డి అన్న నట్టుకున్నాడు, అంతకన్నా ఇంకేట్లేదు. సార్ మొదటి నుంచి తనని నమ్ముకున్న వాళ్ళని పరిరక్షించడం మా మానవతరగలేటువంటి మొదటే కోల్పోయాను నేను కాంగ్రెస్ పరంగా. హైదరాబాద్లో నా బంధువు అని రేవంత్ రెడ్డిని నమ్ముకుని పనిచేసింది, దానికి మానవతరాన్ని కూడా నిలువరించుకోగలిగారు. ఇవాళ ఉన్న దయాకర్ని కూడా పరిరక్షించకపోతే దీనికైనా రేవంత్ రెడ్డి అన్న నేను నమ్ముకొని తిరిగింది. కష్టమో నిష్ఠూరం ఇదే జరుగుతుంది. నిన్ను నీ చుట్టూ ఉన్న టెరిటరీని నువ్వే పరిరక్షించుకోకపోతే ఎవరు ఇంకెప్పుడు? సార్ పార్టీలో ఎవరు ఏం చేస్తున్నారు అనేది, ఎవరు ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నారని ఏ పార్టీ అయినా కానీ అది ఏది అధిష్టానం వరకు వెళ్ళదా సార్? ఈ మధ్యలో రాజకీయాలకి బలయ్యేవాళ్ళు బలే. నేను అదే చెప్తున్నాను, మా పేరుకు మాత్రమే పదవులు మార్పు చేస్తూ ఇంకా పాత లాబింగులతోనే వాళ్ళకు అనుగుణంగానే నడిచే ఈ యొక్క రాజకీయ దురంకారానికి అద్దంకి దేకర్ లాంటి వ్యక్తే బలవుతున్నాడు. గతంలో పదవులు ఉన్నప్పుడు నిరూపించావు, పదవి పోయి ఇంకోటికి పదవి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నిరూపించబడుతుంది మళ్ళీ దయాకర్ అంటే. ఇంకంతకంటే ఇంకేం చేయాలి? సొంత జిల్లాలో కొత్తవాడి ప్రయోజనం ఉండదు, కొత్తవాడి ఎదుగుదల ఉండదు. ఎంతసేపు నేను నాతో మా వాళ్ళు ఇదే నడుస్తుంది. సామాజిక న్యాయాలు ఇక్కడ జరగవు అన్నమాట. అంటే మాటల్లో వాగ్దానాల్లో వచ్చేవి ఆచరణ దగ్గరకు వచ్చేసరికి జరగవంటారు. నిలువరించబడుతున్నాడు, ప్రతిసారి నిలువరించబడుతున్నాడు, దాన్ని తమాయించుకొని బతుకుతున్నాడు అతను. ఎన్నాళ్ళు ఈ రాక్షస దమనకాండకి ఆయన బలవ్వాలి. సార్ ఇప్పుడు దీనికి పార్టీ చెప్తున్న వర్షన్ ఏంటి సార్? ఏముంటుంది నాకేం తెలుసు, పార్టీ ఏం చెప్పదు.
తన దాకా వస్తే కానీ ధర్మాన్ని ఎలా పరిరక్షిస్తుందో చెప్పేదాకా లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చేదాకా నాకు తెలిసి ఆయనకి జస్టిస్ జరగదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ నెలల లోపున ఈ 100 రోజుల లోపునే నేను ఖచ్చితంగా అందరినీ పదవులు ఇస్తాను, పరిరక్షిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు దావూస్ వెళ్ళిన తర్వాత తెల్లారిసాక పరిణామం మారిపోయిందమ్మా. ఆయన బీఫామ్స్ అవి రెడీ చేసుకోమని చెప్పారు. తెల్లారిసాక పరిణామాలు మారిపోతే మా జగరెడ్డి అన్న చేసిండు. పిసిసి అధ్యక్షుడు డెప్యుటేషన్ మీద వచ్చి రేవంత్ రెడ్డి దగ్గర రాత్రి పరిణామాలు మారిపోయాయి. అంటే ఎవరో ప్రెజర్కి ఎవరో ఈల్డ్ అవుతారంటే ఇప్పుడు బల్మూరు వెంకటకి నిజంగా ఇవ్వడం ధన్యవాదాలు. సోదరుడు ఎన్ఐసి నుంచి కష్టపడినాడు. కానీ నీకు ఏ ప్రాతిపదిక మీద నా దగ్గర ఒకసారి ఆలోచించగలిగితే ఇతను ఒకసారే కంటెస్ట్ చేసి ఓడిపోయినాడు, ఇతను 2 సార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయినాడు, నిరంతరం పార్టీ కోసం పరితపిస్తున్నాడు. అక్కడ కొలమానం అంటే ఒక డి శ్రీనివాస్ కన్నా సీనియర్ మోస్ట్ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారంటే ధన్యవాదాలు. మహేష్ గారికి ఎవరికి ఆక్షేపణలు. ఇక్కడ వాట్ సైడ్ ఆఫ్ యాడ్ స్టిక్ యువర్ యూజింగ్? కేవలం మంత్రి రేస్లో ఉన్నాడు, గ్యారంటీగా మంత్రి వస్తుంది ఎమ్మెల్సీ అయితే అన్న దగ్గర నిలువరించే ప్రతి దాన్ని ఒక అడ్డంకి కింద క్రియేట్ చేసి సక్సెస్ చూస్తున్నారు. అంతకని ఇంకేముంది? కొంచెం ఆలస్యమైన ఇంకా అవకాశాలు అనేవి ఉండవంటారా సార్? ఆలస్యం అమృతం విషయం ఉన్నారమ్మా. ఎన్నాళ్ళు 10 ఏళ్ళు అయింది పార్టీ అధికారంలోకి రాక వచ్చింది. 10 సంవత్సరాలు బట్టి వివక్షకు గురవుతున్న యోధులే కదా వీళ్ళు. నేను ఎప్పుడు మా శ్రవణ్ని, అద్దంకి దయాకర్ని, రఘునందని తెలంగాణ యోధుల కింద వివరణిస్తా. ఆనాటి కోదండరామ్ గారికి ఈ రోజుకి కూడా ఇంకా గవర్నర్ ఏం త్రిశంకు స్వర్గంలో పెట్టి ఉంచింది. మా కోదండరామ్ గారికి కూడా సముచిత న్యాయం దొరుకుతుందా దొరకదా అన్న అనిశ్చితలో ఉన్నాం. ఇప్పుడు వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారంటారా సార్? ముందు నుంచి పార్టీ కోసం తెలంగాణ ఉద్యమంలో ఇంత కీలకంగా భుజాన వేసుకొని పనిచేసిన వాళ్ళకి సముచిత గౌరవం, స్థానం దక్కడం లేదు. నాకు ఇక్కడ ఆక్షేపణ ఎక్కడ వస్తుందంటే, తెలంగాణ ఉద్యమం చేసిన ఎత్తు ఒకటైతే తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్కి కృతజ్ఞత ప్రదర్శించిన శ్రవణానికి, దయాకరానికి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందని చెప్పగలరు. ఇది కదా వాళ్ళు చేసిన పని. అంకిత భావంతో చేసిన దానికి వాళ్ళకి ఇచ్చిన కన్సిడరేషన్స్ ఏంటో చూడమని. ఏదైనా వీళ్ళందరిలోకి శ్రవణానికి కూడా అలాగా నోటికాడ ముద్ద లాక్కున్నారు. దయాకరానికి తెల్లారిసగా కూడే కరువే పరిస్థితి చేశారు. పైపచ్చి ఇప్పుడు వరంగల్ అంటున్నారు, అక్కడ 3 అతిరథ మహారథులు అదే సామాజిక వర్గం. అంటే అక్కడ కూడా మళ్ళీ వివక్షకు గురి చేయడానికి ముందే డిజైన్ ప్రోగ్రామ్ రెడీ చేస్తున్నారా? జిల్లాల నుంచి కనుమరుగు చేస్తూ ఇవి ప్రశ్నలు అమ్మ. ఖచ్చితంగా ఏదైనా సముచిత స్థానం, సముచిత న్యాయం దయాకర్ లాంటి పోరాట యోధులు ఖచ్చితంగా జరగాలని మనసా వాచా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.